మన దేశంలో ఎకనామిక్స్ అర్థం కావాలంటే ప్రభుత్వాలు ఎవరికి పన్నుల రాయితీలు ఇస్తున్నాయి, ఎవరి నుంచి పన్నులు వసూలు చేస్తున్నాయి అనేది గనక స్టడీ చేస్తే ద క్లాస్ క్యారెక్టర్ ఆఫ్ ద గవర్నమెంట్స్ అర్థమవుతాయి. ఈ గణాంకాల్లోకి వెళ్ళే ముందు తాజాగా మీరు చూసుంటారు, Q2 జూలై సెప్టెంబర్ 2024 పీరియడ్ కాను Q2 గ్రోత్ రేట్, జీడిపి గ్రోత్ రేట్ పడిపోయింది, లిటిల్ ఓవర్ 5% పడిపోయింది. దీనివల్ల కంప్లీట్ ఇయర్ గ్రోత్ రేట్ కూడా 6.5% ఉంటుందని అంచనా. ఇది గ్రోత్ ఫిగర్స్ పడిపోవడమే కాదు, మీకు ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, హిందుస్థాన్ యూనిలీవర్, మారుతి లాంటి కంపెనీలు ఇప్పటికే రిపోర్ట్ చేస్తున్నాయి మా వస్తువుల్లో అమ్మకాలు తగ్గిపోయాయి. ఓన్లీ ప్రీమియం బ్రాండ్స్, లగ్జరీ ప్రొడక్ట్స్, హై ఎండ్ ప్రొడక్ట్స్ మాత్రమే అమ్ముడుపోతున్నాయి. మీకు అది కార్లలో కానివ్వచ్చు, ఇళ్ళలో కావచ్చు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కాస్ట్లీ విల్లాస్, కాస్ట్లీ అపార్ట్మెంట్ సేల్స్ ఏమో బాగున్నాయి, కానీ మిడిల్ క్లాస్ కొనేవేమో తగ్గిపోతున్నాయి. మరోవైపు లిస్టెడ్ కంపెనీస్ సాలరీ అండ్ వేజ్ కాంపోనెంట్ చూస్తే మీకు చాలా క్లియర్గా సగానికి సగం వాటి గ్రోత్ రేట్ పడిపోయింది. మీకు అంటే ఈ లిస్టెడ్ కంపెనీస్ వేజెస్ పైన, సాలరీస్ పైన పెట్టే ఎక్స్పెండిచర్ గ్రోత్ రేట్ సగానికి సగం పడిపోయింది, డబుల్ డిజిట్ నుంచి సింగిల్ డిజిట్ పడిపోయింది. అంటే అర్థం ఏంటి? పే హైక్ లేదు, జాబ్స్ కొత్తవి రావడం లేదు, ఉన్న జాబ్స్ తొలగించబడుతున్నాయి, సాలరీలు పెరగడం లేదు. దానితో మిడిల్ క్లాస్ స్క్వీజ్ అయిపోతున్నారు. ముఖ్యంగా అర్బన్ మిడిల్ క్లాస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏమో ఒకవైపు పెరిగిపోయింది, ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, అకామిడేషన్ కాస్ట్ పెరిగిపోయింది, పిల్లల చదువు కాస్ట్ పెరిగిపోయింది, ఆఖరికి హెల్త్ కాస్ట్ పెరిగింది, హెల్త్ ఇన్సూరెన్స్ పైన కూడా అడ్డగోలుగా జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి. నేను గతంలో కూడా ఒక వీడియో పెట్టాను, హౌ మిడిల్ క్లాస్ ఖర్చు చేయడం తగ్గింది అని. కానీ ఇదొక స్టోరీ. అంటే వేతనాలు, సాలరీస్, వేజెస్ ఏమో పడిపోతున్నాయి, మరోవైపు ఏమో కార్పొరేట్ ప్రాఫిట్స్ ఏమో పెరుగుతున్నాయి, కానీ కార్పొరేట్ ట్యాక్సెస్ ఏమో తగ్గుతున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వసూలు ఏమో పెరుగుతున్నాయి. మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. దేశంలో ఒక న్యూ ట్రెండ్, కార్పొరేట్లు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ కన్నా ఇండివిజువల్స్ కట్టే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి చాలా ఎక్కువ వసూలు అవుతుంది. ఇవాళ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ గ్రోత్ రేట్ చూస్తే మీకు కార్పొరేట్ ట్యాక్స్, జిఎస్టీ, కస్టమ్స్ అన్నిటి కూడా బీట్ చేసింది. అంటే చాలా క్లియర్గా ఇండియన్ మిడిల్ క్లాస్ స్క్వీజ్ అవుతున్నారు. అంటే మధ్యతరగతికి ఒకవైపు వేతనాలు పెరగడం లేదు గతంలో లాగా, జాబ్ ఆపర్చునిటీస్ పెరగడం లేదు గతంలో లాగా, మరోవైపు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. మళ్ళీ వారి నుంచి ప్రభుత్వములు ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎక్కువ వసూలు చేస్తుంది. సో ఈ పరిణామాన్ని మీకు గణాంకాల్లో చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మరి ఎవరు బెనిఫిట్ పొందుతున్నారు? కార్పొరేట్స్ బెనిఫిట్ పొందుతున్నారు. మీకు బడ్జెట్ డాక్యుమెంట్స్లో 2 రకాల డేటా ఉంటుంది. రెవెన్యూ ఫోర్గాన్ డ్యూ టు వేరియస్ కన్సెషన్స్ అని మీరు ఈ డేటా తీసి చూడండి. అలాగే 2019లో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ను భారీగా తగ్గించింది, నియర్లీ 10% తగ్గించింది. అమెరికాలో ఉన్న రేటు ఉండాలి అని చెప్పి. దీని ఫలితంగా 3 లక్షల కోట్లు కార్పొరేట్లకు ఆదాయం. ఇప్పుడు మీకు ఉదాహరణ గణాంకాలు చెప్తాను. 2018-19 ఫైనాన్షియల్ ఇయర్తో ముగిసిన 5 ఏళ్ళు మీరు వెనక్కి 5 years తీసుకుంటే మీకు కార్పొరేట్ ప్రాఫిట్స్ 10.4% ఎవరేజ్లో పెరిగాయి. అంటే 5 years ఎండింగ్ విత్ 2019 ఫైనాన్షియల్ ఇయర్ 10.4% పెరిగాయి. కానీ 2019 తర్వాత ఇప్పటి వరకు లేటెస్ట్ వరకు తీసుకుంటే ఈ 5 year పీరియడ్లో 32.5% కార్పొరేట్ ప్రాఫిట్స్ పెరిగాయి. చూడండి మీరు, 3 times కార్పొరేట్ ప్రాఫిట్స్ పెరిగాయి, 300% పెరిగింది. కానీ మరి కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పెరిగింది? 18.6% ఈ 5 yearsలో.
అంటే మరి కార్పొరేట్ ప్రాఫిట్స్ ఏమో 32.5% పెరిగితే కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఏమో 18.6% పెరిగింది. ఇది ఎలా సాధ్యమవుతుంది? ప్రాఫిట్స్ పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్గా ఇన్కమ్ ట్యాక్స్ పెరగాలి అదే రేంజ్లో. ఎందుకు పెరగలేదు అంటే పెద్ద ఎత్తున కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ను తగ్గించడం వల్ల. బడ్జెట్ డాక్యుమెంట్స్ స్టడీ చేస్తే 3.14 lakh crores. మీకు స్పెసిఫిక్గా చెప్పాలంటే 3 లక్షల కోట్లకు పైగా మీకు ఈ కార్పొరేట్లకు ఈ 2019 ట్యాక్స్ కట్స్ వల్లనే లాభమైంది. ఇక్కడికే స్టోరీ ఆగలేదు. 2012-13 నుంచి 2022 వరకు అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 10 years ఈ పీరియడ్ కనుక మీరు చూస్తే అంటే 12-13 అంటే దాదాపు యూపీఏ ఎండింగ్, ఒక రకంగా నరేంద్ర మోడీ డికేడ్. ఇందులో చూస్తే మీకు ఆశ్చర్యం వస్తుంది. రెవెన్యూ ఫోర్గాన్ డ్యూ టు ట్యాక్స్ కన్సెషన్స్ కనుక మీరు గమనిస్తే 8.22 lakh crores. అంటే ఈ పీరియడ్లో ఈ లాస్ట్ 10 years 2022తో ముగిసిన 10 ఏళ్లలో మీకు రెవెన్యూ ఫోర్గాన్ డ్యూ టు వేరియస్ కన్సెషన్స్. కార్పొరేట్ రంగాలకు ఇచ్చే రీసెర్చ్ పైన ఖర్చు పెట్టారన్న పేరిట, పొలిటికల్ ఫండింగ్ చేశారన్న పేరిట, చారిటీకి చేశారన్న పేరిట చాలా ప్రొవిజన్స్ ఉంటాయి కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కన్సెషన్స్ కొరకు. అలా ఇచ్చిన కన్సెషన్స్ వల్ల యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం కోల్పోయిన ఆదాయం 8.22 lakh crores. మీరు గమనించండి, మరొకసారి చెప్తున్నాను ఈ ఫిగర్స్. 2019 తర్వాత 5-year పీరియడ్లో కేవలం కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ను భారీగా తగ్గించడం వల్ల దేశంలోని కార్పొరేట్లకు మిగిలిన డబ్బు 3,14,000 కోట్లు. 2022తో ముగిసిన డికేడ్లో వివిధ రకాల ట్యాక్స్ కన్సెషన్స్ వల్ల కార్పొరేట్లు సేవ్ చేసుకోగలిగింది. ప్రభుత్వం కోల్పోయిన ఆదాయము 8.22 lakh crores. ఇది కాక బ్యాంకులు రైట్ ఆఫ్ చేసిన లోన్స్ ఉంటాయి లక్షల కోట్లు. మనందరికీ తెలుసు కార్పొరేట్లు బిజినెస్ ఎక్స్పెండిచర్ అన్న పేరిట తమ రెవెన్యూలో తమ టర్నోవర్లో చాలా కొద్ది పార్ట్ మాత్రమే మీకు ప్రాఫిట్గా చూపెడతారు. ప్రాఫిట్స్ ఆర్ ఆల్వేస్ అండర్ షోన్. మీకు ఎక్కడైనా జరిగే వ్యవహారం ఇది. అంటే ఆ రకంగా అందుకే ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్స్ కార్పొరేట్లో చాలా తక్కువ ఉంటాయి. మీకు రియాలిటీలో ఈ కన్సెషన్స్ ఉపయోగించుకుంటారు. మరి ఇంత పెద్ద ఎత్తున కార్పొరేట్లు రాయితీ పొందుతున్నారే, ఎందుకు పొందుతున్నారు? దీనికి ప్రభుత్వాల వాదన 2019లో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించినప్పుడు కూడా గవర్నమెంట్ చేసిన వాదన ఏంటి? దీనివల్ల ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెడతారు, ఉద్యోగాలు వస్తాయి, మన ప్రైవేట్ కంపెనీలను వరల్డ్ వైడ్గా గ్లోబల్లీ కాంపిటిటివ్ చేస్తాం, దానివల్ల మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. కానీ ఇవేవి జరగలేదు. మీరు గమనించండి, ఎక్స్పోర్ట్స్ ఆశించిన స్థాయిలో పెరగలేదు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరగలేదు. పబ్లిక్ ఎక్స్పెండిచరే తప్ప ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరగడం లేదు. ఇదేం చెప్పడం కాదు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏకంగా ప్రైవేట్ కంపెనీల మీటింగ్లు పెట్టి చివట్లు కూడా పెట్టింది. మీకు ఇన్ని రాయితీలు ఇస్తుంటే మీరు ఇన్వెస్ట్ చేయడం లేదు ఏంటి అని. కానీ నిర్మలా సీతారామన్కి అర్థం కావాల్సింది రాయితీలు ఇస్తే ఇన్వెస్ట్ చేయరు. నేను చాలాసార్లు చెప్పాను, ఆ కంపెనీలు ఉత్పత్తి చేసే వస్తువులు, సేవల్ని, ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ను కొనగలిగే వారు ఉంటే వాళ్ళు ఉత్పత్తి చేస్తారు. మీకు సబ్బులు తయారు చేసేవాడు సబ్బుల ప్రొడక్షన్ చేసేందుకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇచ్చారనుకోండి, వాడు ఎక్కువ సబ్బులు ప్రొడ్యూస్ చేస్తారా? సబ్బులు కొనేవాడు ఉంటే ప్రొడ్యూస్ చేస్తాడు, నీ ఇన్సెంటివ్తో సంబంధం లేదు. దీన్ని ఒక రాంగ్ డిస్టార్టెడ్ ఎకనామిక్స్ అంటే సప్లై సైడ్ కన్సెషన్స్తోనే ఎకానమీ పెరుగుతుంది అనేది థియరీ. కానీ వాస్తవంగా డిమాండ్ సైడ్ కన్సెషన్స్తో పెరుగుతుంది. అంటే ప్రజల కొనుగోలు శక్తి పెంచి ప్రజల చేతిలో ఆదాయాలు పెడితే ప్రజలు ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ కన్జ్యూమ్ చేస్తే ఆదాయాలు పెరుగుతాయి, వృద్ధి రేటు పెరుగుతుంది. అందుకే మీరు ఇవాళ చూడండి, లో గ్రోత్ రేట్ కారణం ఏంటి అంటే ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ పడిపోతుంది. ఇక్కడ ఈ ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ పడిపోవటానికి
సాలరీస్ అండ్ వేజెస్ పైన కార్పొరేట్లు పెట్టేటువంటి ఖర్చు తగ్గించేస్తున్నారు. హయ్యర్ ఇన్ఫ్లేషన్ ఉంది. దీనికి తోడు మిడిల్ క్లాస్ పైన ట్యాక్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే మీకు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఏమో చాలా ఎక్కువ రేట్లో గ్రోత్ పెరుగుతుంది కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్తో పోలిస్తే. ఇక ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం. మీకు కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ అంటే ప్రభుత్వ జమా లెక్కలు చూసేటువంటి వ్యవస్థ. ఈ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ ఏప్రిల్ సెప్టెంబర్ మాసానికి గాను ట్యాక్స్ కలెక్షన్స్ డేటా ఇటీవల రిలీజ్ చేసింది. ఈ డేటా ప్రకారము ఈ పీరియడ్లో ఇయర్ ఆన్ ఇయర్ అంటే ఇదే పీరియడ్ అంతకుముందు ఏడాదితో కంపేర్ చేస్తారు. అంటే ఏప్రిల్ సెప్టెంబర్ 2024ను ఏప్రిల్ సెప్టెంబర్ 2023తో కంపేర్ చేస్తారు. అదే కరెక్ట్ కంపారిజన్ ఉంటుంది. సో ఈ పీరియడ్లో మీరు కంపారిజన్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మీకు ఓవరాల్గా ప్రభుత్వ ట్యాక్స్ కలెక్షన్స్ 12% పెరిగినాయి. కానీ ఎక్కడి నుంచి వచ్చాయి ఈ 12% గ్రోత్ రేట్ ఇయర్ అండ్ ఇయర్? ఇందులో కార్పొరేట్ ట్యాక్స్ అంటే పెద్ద పెద్ద కంపెనీలు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ కేవలం 2.3% గ్రోత్ రేట్. కానీ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ 25%. ఎక్కడ 2.3%, ఎక్కడ 25%. ఇంత పెద్ద ఎత్తున ఆర్డినరీ పీపుల్ నుంచి, మిడిల్ క్లాస్ నుంచి, సాలరీడ్ క్లాసెస్ నుంచి ప్రభుత్వాలు పన్నుల రూపంలో స్క్వీజ్ చేస్తున్నాయి. మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఐఎమ్ కోటింగ్ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ గణాంకాలు ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ ఏప్రిల్ సెప్టెంబర్ 2024 ఇన్ కంపారిజన్ టు ఏప్రిల్ సెప్టెంబర్ 2023. ఓవరాల్ ట్యాక్స్ కలెక్షన్ 12% పెరిగాయి. కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 2.3% మాత్రమే పెరిగాయి. కానీ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ 25% పెరిగాయి. దీనికి తోడు జిఎస్టీ వసూలు ఉంటాయి. జిఎస్టీ అందరిపైన ప్రభావం ఉంటుంది కాదని అనను. పేదవాడు కట్టినా జిఎస్టీ అదే, సంపన్నుడు కట్టినా అదే. జిఎస్టీ కూడా అరౌండ్ 10% ఎబో పెరిగింది. వాస్తవంగా ఈ జిఎస్టీ కూడా కట్టేది ఎవరు? ఎక్కువ మంది సామాన్యుడే. ఎందుకంటే సామాన్యుడికి వచ్చే ఆదాయంలో భాగంగా చూస్తే ఈ జిఎస్టీ భారంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు నెలకు 10 లక్షల ఆదాయం ఉన్నవాడు ఒక సోప్ కొంటాడు. ఆ సోప్ పైన జిఎస్టీ కడతాడు. కానీ నెలకు కేవలం 20,000 ఆదాయం ఉన్నవాడు ఒక సోప్ కొంటాడు. సోప్ పైన జిఎస్టీ సేమ్ ఉంటుంది, తేడా ఉండదు. అందువల్ల జిఎస్టీ ఈక్వల్గా ఉంటుంది సోప్ పైన, అది ఎవరు కొన్నా ఒకటే. కానీ ఆ సోప్ పైన కట్టిన జిఎస్టీ భారము ఒక 5 లక్షల మంత్లీ ఇన్కమ్ ఉన్న వారికి అది లెక్క కిందకే రాదు. కానీ 20,000 ఆదాయం ఉన్న వారికి అది చాలా భారం అవుతుంది. ఒక సోప్ ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. కానీ ఒక హయ్యర్ ఇన్కమ్ ఉన్న వ్యక్తి తాను కొనే వస్తువులపైన, తాను వినియోగించే సర్వీసెస్ పైన పెట్టే జిఎస్టీ అతని ఆదాయంలో ఎంత భాగం ఉంటుంది? సామాన్యుడు మిడిల్ క్లాసు వినియోగించే వస్తువులు సర్వీసెస్ పైన కట్టే జిఎస్టీ వారి ఆదాయంలో ఎంత భాగం ఉంటుంది? మీరు లెక్కలు తీయండి. ఖచ్చితంగా జిఎస్టీ సామాన్యుడు, మిడిల్ క్లాసెస్ ఎక్కువ కడతాయి. అంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ భారము మిడిల్ క్లాస్ పైనే, జిఎస్టీ భారము మిడిల్ క్లాస్ పైనే. మిడిల్ క్లాస్ యొక్క శాలరీస్, వేజెస్ ఏమో పెరగవు. మిడిల్ క్లాస్కు కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, పిల్లల ఎడ్యుకేషన్ ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ ఆస్పిరేషనల్ క్లాస్, తమ స్తోమతకు మించి పిల్లలను చదివించాలనుకుంటారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ సర్వీసెస్ పొందలేరు, ప్రైవేట్ సర్వీసెస్కి వెళ్తారు. ఆ భారం కూడా ఎక్కువే. మీరు ప్రభుత్వాల సంక్షేమ పథకాలు మళ్ళీ మిడిల్ క్లాస్కి అందవు. సంపన్నుడికి బాధ లేదు, వారికి ఆదాయాలు ఉన్నాయి, ప్రభుత్వం ఇచ్చే ట్యాక్స్ కన్సెషన్స్ ఉన్నాయి. పేదవాళ్ళకు కాస్తంత ఉపశమనం ఉంది, ప్రభుత్వం ఏదో రూపంలో ఉచితాల పేరిట ఆదుకుంటుంది. కానీ స్క్వీజ్ అవుతున్నది ఎవరు? మిడిల్ క్లాస్. స్క్వీజ్ అవుతున్నది మిడిల్ క్లాస్. అంటే ఇండియాలో ప్రభుత్వాలు చాలా క్లియర్గా స్క్వీజింగ్ మిడిల్ క్లాస్ టు పే కార్పొరేట్స్. అందుకే మీకు కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 2.3% గ్రోత్ రేట్ ఉంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ 25% గ్రోత్ రేట్. కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలే 5 ఇయర్లో 3,14,000, అదనంగా 10 ఏళ్లలో 8,22,000. మిడిల్ క్లాస్ లోన్ తీసుకుంటే కట్టకపోతే
స్కూటర్ ఎత్తుకెళ్ళిపోతారు, కారు ఉంటే కారు తీసుకెళ్తారు, హౌస్ లోన్ డిఫాల్ట్ అయితే చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు. కానీ బడా కార్పొరేట్ కంపెనీలు డిఫాల్ట్ అయ్యారనుకోండి, విజయ్ మాల్యా ఏం చేశాడు? పెద్ద పెద్ద కంపెనీలు ఏమవుతారు? డెట్ రీస్ట్రక్చరింగ్ చేస్తారు, లేదంటే వాటిని కారు చౌకగా హెయిర్ కట్ అని పేరిట ఆ లోన్లను రైట్ ఆఫ్ చేస్తారు. చాలా కొద్ది అమౌంట్ కట్టినా వాటిని అసెట్స్ను ఫ్రీ చేస్తారు. సో ఎలా ఇండియాలో ఉన్న క్లాస్ ఎకనామిక్స్ డేటా ఇది ప్యూర్లీ బడ్జెట్ డాక్యుమెంట్స్ ఆధారంగా, ఆడిటెడ్ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చే ఆడిటెడ్ అకౌంట్స్ ఆధారంగా, ప్రభుత్వాల అధికారిక డాక్యుమెంట్ల ఆధారంగా నేను మీ ముందుంచిన గణాంకాలు ఇవి. హౌ మిడిల్ క్లాస్ is squeezed to pay corporates in India. This is the political economy of government finances.